మేము ఈ వివాహాన్ని వెంటనే రద్దు చేయిస్తాం. ఎవరేమనుకున్నా సరే. ఆటకి ముగింపు తప్పక మేమే రాస్తాం అంతే. ఈరోజు ఈ అమ్మాయికి నిజమేమిటో చెప్పేయాలి. వైవాహిక జీవితం గురించి ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఇది వివాహం కాదు, వ్యాపారం. ఆ జాబిలిలా ఎంతో అందంగా ఉంది. మనసుకి హత్తుకునే రూపం. నేనింతవరకు వారి గురించి గొప్పగా విన్నాను. ఈవేళ ఆవిడ బొమ్మలు చూశాను. నిజమండి, ఎంత అందంగా ఉన్నారు ఆవిడ. వారి ముందు నేనెందుకు పనికిరాను. మీరు మా భార్య గురించి మాట్లాడడం మాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నేనిప్పుడు ఇల్లు వచ్చేసింది. ఇంటి దాకా దిగబెట్టినందుకు కృతజ్ఞతలు. ఉంటానండి. కొంచెం ఆగండి.
పదండి, లోపల దాకా దిగబెట్టి వెళ్తాం మేము. నా చిట్టి తల్లి ఏమైందా అని నాకు చాలా భయంగా ఉంది. చిట్టి తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? మేం బాగా కంగారు పడ్డాం. ఆలస్యం తన వల్ల కాదు, మా వల్ల జరిగింది. మేం వీరిని కలిసి ఓ కానుకిద్దాం అనుకున్నాం. అయితే వీరిని కలిశాక మాటల్లో పడి సమయం ఎలా గడిచిందో తెలియనే లేదు. మీ అబద్ధాల్లో కూడా తీయటి నిజం దాగుంది. నిజమే కదా? మీతో ఉంటే నాకు సమయమే తెలీదు. రాణా గారు, మీరు మా చిట్టి తల్లిని తీసుకొచ్చారు. ఇంతసేపు చిట్టి తల్లి మీతోనే, తన కాబోయే భర్తతోనే ఉంది. అయితే ఇప్పుడు ఎవరు ఏమీ అనరు. రాణగారు, ఒక్క నిమిషం. మీరు మాకు రాజులే కాదు, కాబోయే అల్లుడు గారు కూడా. ఇలా లోపలికైనా రాకుండా వెళ్ళడానికి లేదు. మీరు ఇంట్లోకి రాక తప్పదు. దీన్ని మీరు మీ పౌరుల అభ్యర్థనే అనుకోండి, లేదా ఈ అత్తగారి కోరిక. ఏమనుకున్నా సరే మీరు ఒప్పుకోవాలి. మీరు మమ్మల్ని క్షమించాలి. మేం వెంటనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. రాజ్మహల్లో మా కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఒక్క నిమిషంలో వెళ్ళిపోదురు గాని లోపలికైతే రావచ్చు కదా. ఇదే మా ఆతిథ్యం అనుకుని మిఠాయి స్వీకరించండి. ఈ హల్వా చాలా రుచిగా ఉంది. మా గాయత్రి చేసింది. రాణా గారికి నేను చేసిన హల్వా నచ్చింది. ఇక మాకు సెలవు ఇప్పించండి. ప్రణామాలు. ఇప్పుడిక అపశకునాలుండవు. ఈరోజు రాణా గారిలా ఇంటికి రావడంతో అన్ని మటుమాయమయ్యాయి. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. రాణా గారు కూడా ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. ఆయనకి నేనంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు అమ్మా నాన్న నన్ను కోపడకుండా కాపాడారు. నేనేమో పిచ్చిదాన్లా ఆయన చూస్తూ నిలబడిపోయాను. కనీసం ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. అత్తయ్య పద, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అదంతా తెలుసుకొని ఏం చేస్తారు పెదరాణి అమ్మ? మీ మనసులోని ప్రతి మాట మేం తెలుసుకోవడం అవసరం రాణా గారు. చెప్పండి, మీ మనసులో ఏముంది ఇంతకీ? ఒకవేళ ఈ పెళ్లి మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని మీరు చెప్తే మేమిప్పుడే ఈ క్షణమే వివాహాన్ని రద్దు చేయించగలం. మీ గురించి మాకు బాగా తెలుసు. అందుకే అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. మీరు అలాంటి అమ్మాయిని ఎప్పటికీ ప్రేమించలేరని.
అన్ని వివాహాలు కేవలం ప్రేమ ప్రతిపాదికపైనే జరగవు కదా. ప్రేమ లేకుండా చేసుకునే పెళ్లిని రాజీ పట్టం అంటారు. మేం మిమ్మల్ని అలా పరిస్థితులకు రాజీ పడనివ్వలేం. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. రాజ్యానికి పట్టిన ఈ దుస్థితికి కారణం ఎవరు? తమరు. మరి శిక్ష మాకెందుకు విధిస్తున్నారు? మీరు ఈ పెళ్లికి అంగీకరించకపోతే తప్పెవరిదైనా కావచ్చు, శిక్ష కేవలం ఆమీర్ కోట్ ప్రజలకి పడుతుంది. ఇది కేవలం మాకు సంబంధించిన విషయం కాదు. ఆమీర్ కోట్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకు కూడా దీంతో సంబంధం ఉంది. రాజులు తమ జీవితాలను త్యాగం చేయొచ్చు గాని తమ ప్రజల జీవితాలను కాదు. కానీ రాణా గారు, పెదరాణి అమ్మ, మేము అన్ని వైపుల నుండి బాగా ఆలోచించే ఈ పెళ్లికి సరే అన్నాం. అంతేకాదు, మేం మాటిచ్చాం. ఇక మాటని వెనక్కి తీసుకోలేం కదా. ఈ వివాహం జరిగే తీరుతుంది. నిన్నటిదాకా ఈ చేతి రేఖల్లో కేవలం నిరాశలే రాసున్నాయి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు వాటిపై మీ పేరు రాయడంతో నిరాశలన్నీ మటుమాయమయ్యాయి. రేపు మా పేరు పక్కన మరో అమ్మాయి పేరు జత చేరుతుంది. కానీ కేవలం పేర్లే జత చేరుతాయి, మనసులు కాదు. మీ పేరిలా అరచేతిపై రాయగానే ఈ లోకంలోని ఆనందాలన్నింటినీ మృదువుగా స్పృశించినట్టుగా ఉంది నాకు. ఆ అమ్మాయి మా జీవితంలో ఒక భాగం కావచ్చు, కానీ మా మనసులో మాత్రం తనకు స్థానం దొరకదు. ఇక నుండి నేను నా చేదు జ్ఞాపకాల్ని ఎప్పుడూ తలుచుకోను. నా ముందుంది ఇప్పుడు నా వర్తమానం, తీయటి నా భవిష్యత్తు మాత్రమే. మా మనస్సులో గతంలో కూడా మీరే, ఈరోజు మీరే, ఎప్పటికీ మీరే ఉంటారు సులక్షణ.
అందంగా ఉన్నారు మీరు ఈ దుస్తుల్లో. ఏది ఇలా ఇవ్వండి, మేం పెడతాం రుమాలు. సూర్య, ఇలా రండి. రుమాలు పెట్టండి. మీరు ఒక నౌకరు సమక్షంలో మమ్మల్ని అవమానిస్తున్నారా? మీరు మీరు మమ్మల్ని దగ్గరికి రానివ్వరెందుకని? మా పట్ల అంత అసహ్యం ఉంటే ఎందుకు చేసుకున్నారు ఈ వివాహం? మన వివాహం ప్రేమ వివాహం కానే కాదు. మన వివాహం ఎందుకు జరిగిందంటే రాజు కుటుంబంలో అందరికీ చూపించుకోవడానికి ఒక భార్య అవసరం అంటారు కాబట్టి. దానికి రాజీ పడే మేము వివాహం ఆడాము. అది అసలు నిజం. మీరికి వెళ్ళండి. మీరు అడిగిన దానికి మా సమాధానం ఏమిటో విన్నారు కదా. వెళ్ళండి ఇక్కడి నుండి. అన్నట్టు మా గదిలోకి రండి. ఇప్పుడే, ఈ క్షణమే. చూడండి, ఈ సాయంత్రం పెళ్లివారు వచ్చినప్పుడు మీరు నలుగురు మగ పెళ్లివారి అతిథి మర్యాదలు చూసుకోవాలి. చక్కగా వంగి ప్రణామాలు చేయాలి. ఎలా చేస్తారో చేయండి. అది అలా చేయాలి, మర్చిపోకండి. నాన్నగారు, నగలు వచ్చాయంట. అమ్మ మిమ్మల్ని చూడమంటా. చిట్టి తల్లి, అరే మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారేంటి? గాయత్రిని ఇంకా తయారు చేయాలండి. పెళ్లి సాయంత్రం కదా దమయంతి. కాసేపు నా చిట్టి తల్లిని కళ్ళారా చూసుకునేవా ఏంటి? అమ్మ భవంతి దేవి గారు విచ్చేస్తున్నారహో. రాజమాత ప్రేమవదాదేవి గారు విచ్చేస్తున్నారహో. చిన్నరాణి కోకిలాదేవి గారు విచ్చేస్తున్నారహో. పెదరాణి అమ్మ, పెద్దరాణి అమ్మగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒకవేళ రాత్రి జరిగింది చెప్పడానికి వచ్చారా? ఇప్పుడు ఈ పెళ్ళి? లేదు లేదు గాయత్రి, అలా భయపడకు.